తన్ను తాను చూసుకుంటే ఆయన మర్చిపోతామట, ఆయన చూస్తే మనల్ని మనం మర్చిపోతామట. తన్ను గురించి నరుడు ఏ విధంగా తెలుసుకుంటాడని ఇక్కడ చెప్తున్నాడు వేమన్న గారు. అంచేత హూ ఇదిస్, మనం ఎవరిమి, ఎప్పుడు పుట్టాము, ఎక్కడికి వచ్చాము, ఏం చేస్తున్నాము, నా కర్మ రహస్యం ఏంటన్నది ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతతం ఉభయోరంతరం జ్ఞాత్వ అని భగవద్గీతలో స్వామి చెప్తారు. ఉన్న వస్తువు ఎప్పుడు ఉండనే ఉంది అర్జున, దాన్ని శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహింపబదు, ఎండకు ఎండింపబడదు, అవినాశి అయినటువంటి ఆత్మను చంపడానికి లేదు అర్జున, అది అవినాశి. ఇకపోతే ఈ దేహం అందువా ఈ చెట్టుకు పుట్టిన ఆకులు పండిపోతే రాలిపోతాయి. బాల్యము, యవ్వనము, కౌమారం, వార్ధక్యం. వార్ధక్యలో చెట్టుకు పుట్టిన ఆకు రాలిపోయినట్టు వార్ధక్యావస్థలో ఈ పోతుంది ఈ ఫిజికల్ బాడీ. అయినప్పుడు నువ్వు దేన్ని చంపేస్తున్నావు, ఎవరు చచ్చిపోతున్నారు? వీళ్ళు చంపకపోయినా వీళ్ళు చనిపోతారు. నేను శంకనెత్తికి పెంచాడు తాతగారు ఉన్నారు, శకుని మొదలైనటువంటి మేనమామలు ఉన్నారు, పెత్తండ్రి బిడ్డలు ఉన్నారు. నకాంక్షే విజయం కృష్ణ నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, భోగాలు వద్దు, నేను ముష్టేనెత్తుకుంటాను, నేను యుద్ధం చేయను అంటున్నాడు. ఒకటే బాట. ఎందుకు? దేహాత్మ బుద్ధి పులుంగుంది. వీళ్ళంతా ఎదుటిన్న వాళ్ళంతా నేను ఎవరి కోసమైతే యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించి ఇవ్వాలనుకుంటున్నానో నా ఎదుటి ఉన్న వాళ్ళంతా నా వాళ్లే. శంకనెత్తుకు పెంచినాడు తాతగారు, భీష్మాచార్యులు ఉన్నారు, పెత్తండ్రి బిడ్డలు ఉన్నారు, శకుని మొదలైనటువంటి మేనమామలు ఉన్నారు. ఏంటి యుద్ధం? నాకు వద్దు కృష్ణ, నకాంక్షే, నాకు కాంక్ష లేదు, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, భోగాలు వద్దు అని ధనుర్బాణాలు కింద పడేసి సతికిలు పడిపోయాడు. దేహాత్మ బుద్ధి పులుముకుంది. ఎవరికి? అర్జున ఈజ్ జీవుడికి. అయితే మనందరికీ పులుముకుంది. మనమంతా పృథివీపుత్రులమే. పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచంలో అన్నం తింటున్నాము, పృథివీపుత్రులము. భూమి మీద పుట్టినటువంటి ధాన్యాదులు తృణాదులు తిని మనం పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. కాబట్టి మనంతా ఎవరమే? పార్థులము. పార్థ శబ్దానికి పృథివీపుత్రులు అని అర్థం. పార్థుడు అంటే అర్జునుడన్నా పార్థుడన్నా జీవుడన్నా ఒకటే. పార్థ శబ్దానికి మనము తీసుకోవాలి. మనమంతా పృథివీపుత్రులమే. భూమి మీద పుట్టినటువంటి తృణాదులు తీసుకొని మనం పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. కాబట్టి పార్థ శబ్దానికి జీవుడు అని అర్థం. ఈ జీవుడు అన్నటువంటి వాడు నకించి జాయితే జీవ సంభవామి, ఎప్పుడు పుట్టలేదు. హేన అవిద్యతే, అజ్ఞానం చేత నేను పుట్టాను అనుకుంటున్నావు. ఏతది ఉత్తమం సత్యము, అది ఉత్తమమైనటువంటి సత్యమాట. ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పలేదు ఇది. ఈ శ్లోకాన్ని గౌడపాదులు వారు చెప్పారు. శంకరాచార్యులు గురువు గారు గోవిందపాదులు వారు, గోవిందపాదులు గురువు గారు గౌడపాదులు వారు. గౌడపాదులు పతంజలి మహర్షిష్యుడు. హిమాలయంలో కూర్చొని మాండుక్య కారికలను రాశాడు. అందులో ఒక శ్లోకంలో చెప్తున్నాడు, నకించి జాయితే జీవ సంభవామి, జీవుడు పుట్టలేదు, పుట్టని దానికి పుట్టదు, పుట్టబోదు, పుట్టని దానికి సావేంటి, జనన మరణాలేంటి? హేన అవిద్యతే, నేను అజ్ఞానం చేత పుట్టాను అనుకుంటున్నావు. పుట్టని దాంట్లో పుట్టదు, అది పుట్టబోదు, పుట్టలేదు. అజ్ఞానం చేత పుట్టాను అనుకుంటున్నావు. దేన్ని చూసి? ఈ ఫిజికల్ బాడీని చూసి, ఈ దేహాన్ని చూసి పుట్టాను అనుకుంటున్నావు. ఏమైంది? నేను అవిద్యతే, అజ్ఞానం చేత నేను పుట్టానని అనుకుంటున్నావు. పుట్టలేదు, అజ్ఞానం చేత పుట్టాను అనుకుంటున్నావు. అది మామూలు సత్యం కాదట, ఉత్తమమైనటువంటి సత్యం అట. మామూలు సత్యం కాదు, అది ఉత్తమమైనటువంటి సత్యం అని అంటున్నారు. అయితే మరి ఇప్పుడు ఎవరిని చంపేస్తావు నువ్వు? ఆయన అదే అంటున్నాడు కదా, ఉన్న వస్తువు ఉనికి తెలుసుకుంటే ఉన్న వస్తువు ఎప్పుడు ఉండనే ఉంది. అవినాశి అయినటువంటి ఆత్మకు సావు పుట్టుకులు లేవు, అగ్ని చేత దహింపబడదు, శస్త్రాలు ఎదించలేవు, ఎండకు ఎండింపబడదు. అర్జున, నీవు ఎవరిని చంపేస్తావని అక్కడ అంటున్నాడు భగవద్గీతలో ఆయన. ఇక్కడ గౌడపాదులు వారు కూడా పుట్టదని, పుట్టదో పుట్టబోదు, పుట్టలేదని అంటున్నాడు. ఇది ఉత్తమమైనటువంటి సత్యం. అది మరి మనం పుట్టామంటున్నాము. నీకు ఎంత వయసు అయింది అంటే, నేను 60లో పుట్టాను, 70లో పుట్టాను, నాకు 50 అయింది, 60 అయిందని అంటున్నావు. ఏది పుట్టింది? జీవుడు పుట్టలేదు, నేను పుట్టని దాన్ని నువ్వు పుట్టబోదు. జీవుడు ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు పుడతాడా, పెరుగుతాడా? పుట్టి పెరిగి చనిపోయిన వాడు ఈశ్వరుడు అవుతాడా? మరి జీవుడు ఎవరు? ఈశ్వరుడే. అంటే జీవుడని ఎందుకు వచ్చింది? దేహంతో తాదాత్మ్యం చెందినందువలన.
జీవుడితో దేహంతో తాదాత్మ్యం చెందినందువలన జీవుడు నామకరణం చేయబడ్డది. అయనే దక్షిణే ప్రాప్తి ప్రపంచాభిముఖంగత అహంకార అభిమానైన జీవస్యాది సదాశివ ఉత్తరాభిముఖో భూత్వ స్థానాస్థ స్థానాంతరక్రమాత్ మూర్జథ ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరన్ అని త్రిశిక బ్రాహ్మణోపనిషత్తులు చెప్తున్నారు. అయినా అంటే అధోముఖంగా క్రిందుముఖంగా, ఎక్కడ తురియంలోంచి ఎప్పుడైతే కిందికి వచ్చాడో దక్షిణాభిముఖుడు అయిపోయాడు. ఆయన దక్షిణామూర్తి, సాక్షాత్తు ఈశ్వరుడే. అందుకు అధోముఖంగా చూస్తున్నాడు ఈశ్వరుడు. అధోముఖంగా చూస్తూ ప్రపంచాభిముఖుడు అయ్యాడు. అహంకారం అభిమానం కలిగింది, దీని మీద వ్యామోహం కలిగింది. నా దేహము, నా వాళ్ళు, నా భూమి, నా పుట్ట, నా ఉద్యోగము అని చెప్పి దేహంతో తాదాత్మ్యం చెంది ప్రపంచాభిముఖుడయ్యి జీవస్యాది సదాశివ, జీవుడెవరు? సదాశివుడట, జీవుడు కాదట. ఎందుకు? ప్రపంచాభిముఖంగా ఉన్నాడు కాబట్టి జీవుడు నామకరణం చేయబడ్డాడే కానీ యథార్థానికి జీవుడు కాడు. జీవుడు లేనే లేడు విచారణ చేస్తే. ఎప్పుడు ఎలాగా లేడు? అధోముఖంగా వచ్చేసాడు కాబట్టి ఉన్నాడని అనుకుంటున్నావు. ఉత్తరాభిముఖో భూత్వ, ఇప్పుడు నీవు ఉన్నావో లేవో తెలియాలంటే ఏం చేయాలి? ఉత్తరాభిముఖంగా వెళ్ళాలి. ఉత్తర అంటే ఎక్కడ? తురియము, తురియాతీతము. దక్షిణ అంటే ఎక్కడ? కంటితో కాంటాక్ట్ అయ్యి శబ్ద స్పర్శ రూప రస గంధం అన్నటువంటి పంచేంద్రియాల ద్వారా బహిప్రపంచానికి వచ్చినప్పుడు దక్షిణాభిముఖుడయ్యాడు. అంత పాపమే. దక్షిణాభిముఖంగా అంతా కూడా పాపమే. ఉత్తరాభిముఖం అంతా పుణ్యమే. ఊర్ధ్వం పుణ్యం అధః పాపం. అధోముఖంగా వస్తే పాపమట, ఊర్ధ్వానికి వెళ్తే పుణ్యం అంట. కాబట్టి మనకు పాపం కావాలో పుణ్యం కావాలో అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేయాలి. ఎచ్చటి నుండి వచ్చితివో అచ్చటికి ఎగుట ప్రాణికోటికి నైజము అన్నారు. చనిపోయాడు అంటే అర్థం ఏంటి? ఎక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళిపోయాడు. దాన్ని హిరణ్యగర్భాయ నమః అంటారు. హిరణ్మయ వర్ణంలో కాంతిపుంజములతో ఉన్నాడు, ముఖ్య ప్రాణం అంటారు దాన్ని. అది ఇక్కడి నుండి ఇక్కడ ఉంటుంది. అది అందులో అర్ధభాగం కిందికి వచ్చినందువలన అర్ధనారీశ్వరి శివశక్తులు రెండుగా అయినాయి. అంటే అర్ధనారీశ్వరుడు, అర్ధనారీశ్వరి. తను రెండు అయ్యాడు. రెండు అయ్యి ఏకం అనేకం భవతి. నేను ఒక్కడనే అనేకం కావాలనుకొని సృష్టి సంకల్పించుకొని అధోముఖంగా ప్రపంచాభిముఖంగా వచ్చాడట. ఎవరు? దక్షిణామూర్తి, ఆ పరమేశ్వరుడే. వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? తాను తెలుసుకోవాలంటే ఉత్తరముఖంగా ప్రయాణం చేయాలి. దక్షిణాభిముఖంగా ఎవడొచ్చాడు? పరమేశ్వరుడే వచ్చాడు జీవరూపంలోను. మళ్ళీ ఆ జీవరూపంలోనూ ఉన్నటువంటి వాడిని ఇప్పుడు ఏం చేయాలి? ఉత్తరముఖంగా తీసుకెళ్ళాలి. ఉత్తరముఖం అంటే ఇటు తురియం, తురియాతీతం. అందుకు మనం ప్రతి విద్యార్థి ఎవరు ధ్యానం చేసినా సరే ఎక్కడ చూస్తున్నారు? ఎందుకు అక్కడ చూస్తున్నారు? ఏ సాంప్రదాయమైనా ధ్యానము అనేసరికి కళ్ళు మూసుకొని కానీ కళ్ళు తెరిచి కానీ అంతర్కేచరి పెట్టి కానీ లోపలికే చూస్తున్నాడు కదా. అంటే అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు. అందుకు బొట్టు కూడా అక్కడ ఎందుకు పెడతారు? అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడని. ఉత్తరాభిముఖో భూత్వ స్థానాస్తు స్థానాంతరం క్రమాత్ మూర్జధ ఆత్మాన్ ప్రాణాన్ యోగాభ్యాస స్థితశ్చరన్. మూర్ధిని అంటే ఏమిటి? శిరస్సు అని అర్థం. స్థానాస్తు స్థానాంతరం క్రమాత్ అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? దక్షిణాభిముఖంగా ప్రపంచాభిముఖుడై ఉన్నాడు. నిద్రలో హృదయంలోకి వచ్చేస్తాడు, స్వప్నంలో కంఠంలోనుంటాడు, జాగృతిలో కంటిలోనుంటాడు. ఇదంతా కూడా దక్షిణాభిముఖమే. ఇప్పుడు ఉత్తరం అంటే ఏం చేయాలి? ఊర్ధ్వానికి తీసుకుపోవాలి, తురియం తురియాతీతంలో తీసుకుపోవాలి. స్థానాంత అంటే 3 స్థానాలే దాటించి 4వ స్థానంలోకి తీసుకువెళ్ళాలి. భృగోరు మధ్య శివస్థానం ఎక్కడున్నాడు? మరి కాశీలోనే ఉన్నాడని వెళ్తున్నారు, తిరుపతిలో ఉన్నాడని వెళ్తున్నారు, శ్రీశైలంలో ఉన్నాడని వెళ్తున్నారు. దాని సంగతి ఏంటి? ఏది యథార్థమని? ఇది జ్ఞాన మార్గము, అది అజ్ఞానులకు. కరెక్ట్గా చెప్పారు. ద్వైతం అన్నది ద్వైతం యావత్తు కూడా అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాం పరికల్పిత. అవి ఎందుకు కల్పించారంటే అజ్ఞానుల కొరకు, ఒక దేవుడు దేవత ఉన్నదని తెలుసుకోవడం కొరకు. మహాపురుషులు సాధు సంతుల తాలూకా అవతార పురుషుల తాలూకా విగ్రహం కనిపించేసరికి నమస్కారం చేస్తాం కదా, అందుకొరకు పెట్టారు. అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాం పరికల్పిత. అజ్ఞానులు ఒక దేవీ దేవత ఉందనే కల్పించారు. చేత అజ్ఞానుల కొరకు
ఉండాల. అది తీర్థే దానే జపే యజ్ఞే కాష్టే పాషాణకే సదా శివం పశ్యతి మూఢాత్మ. ఉత్తరాది దక్షిణాది తీర్థాటన చేస్తారు చాలామంది. గోభూ హిరణ్య సువర్ణ దశవిధ దానాలు చేస్తారు కొంతమంది, దానివల్ల మోక్షం వస్తుందని. తీర్థాలు చేస్తే మోక్షం వస్తుందని తిరుగుతారు. జపే అక్షరానికి లక్షలు జపిస్తుంటారు ఏదో మంత్రం తీసుకొని గురువు ద్వారా. కాష్టే కొయ్యిలోను పాషాణంలోను వాటిలోనూ కూడా పూజలు చేస్తుంటారు. మణి మృణ్మయ మట్టితో చేసినవి, చలువురాతితో పాలరాతితో చేసినటువంటి విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని పూజ చేస్తుంటారు. పాషాణకే సదా శివం పశ్యతి మూఢాత్మ. వాటిలో శివుని చూసిన వాడు ఎవడు? మూఢుడట. ఎంత వాడు తంటాలు పడితే వీడందరూ కూడా మూర్ఖులు అంటున్నారు. మరి ఇప్పుడు మనం చేసే పని ఏంటి? ఉత్తరాది దక్షిణాది నేను దానం చేశాను, అది చేశాను, ఇది చేశాను అనుకుంటారు. ఇవన్నీ కూడా వ్యవహారిక ధర్మాలు. నీకు డబ్బు ఉంది, 10 మందితో పంచుకోవాలి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఎవరో రూమో గీమో ఏదో కట్టారనుకుంటే వాళ్ళు పుణ్యం పురుషార్థం కొరకు కొట్టుకున్నారు. మనల్ని ఉద్ధరించడానికి, వాడిని ఉద్ధరించుకోవడానికి వాడు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆశ్రమంలోనే ఏదేం చేసాం అంతే, బొమ్మ పెట్టాడు, యోగులకు పెట్టుకుంటే వాడి పుణ్యం పురుషార్థం వస్తుంది, పెట్టి పుడతాడు, మరలా నెక్స్ట్ జన్మలోనికి ముందుకు పోతాడు. అలాగనే ఏవైనా సత్కర్మ, బహుజన్మ సత్కర్మ పరిపాకతో అనేక జన్మల్లో చేసినటువంటి సత్కర్మలు పక్క దశకు వచ్చిన తర్వాత యోగం కొరకు వస్తాడు. యోగం ఎవరికి అబ్బదు. యోగం అంటే యూనివర్సిటీ కోర్సు. అందుకే స్వామి రామతీర్థ అంటారు, పెబుల్స్ ఆర్ మనీ, డైమండ్స్ ఆర్ వెరీ రేర్, బట్ బోత్ ఆర్ స్టోన్స్ అంటారు. సరే, డైమండ్ రాళ్ళే, గులకరాళ్ళు రాళ్ళే, డైమండ్స్ ఆర్ వెరీ రేర్ అంటున్నారు. డైమండ్ లాంటి వాడట ఎవడు? యోగి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని అన్నారు. పురుషుడు అంటే ఎవరు? శివుడు. వేరుగా ఉంటారట వీళ్ళు. ఈ జీవాత్మలో అవి పవిత్రమైనటువంటివి, వాడి పరమాత్మ కొరకు కాసు కూర్చుంటాయి. ఎప్పుడు అత్యంత సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ. అతి సమీపంలో మృత్యు ఉంది. ఏ క్షణంలో స్వామి లేచిపోతాడో ఇందులోంచి, ఆయన ఉండగా ఆయన పట్టుకోవాలన్నటువంటిది తిష్ట వేసుకొని కూర్చుంటారు కొంతమంది మహాత్ములు. హర్నిశలు కూడా అనన్య చింతలోనికి వెళ్ళిపోతారు. అది తప్పితే ఇంకో దాని మీద వాళ్ళకి మనస్సే ఉండదు. ఉన్నదంటే ప్రపంచాభిముఖుడు అయిపోతాడు. పరమాత్మ భవికం అయినప్పుడు ప్రపంచాన్ని వదులుకోవాలి. 2 పడవల మీద కాలేస్తే అవదు, ఏదో ఒకదాన్ని విశ్వసించాల. వార్ధక్య మునివృత్తి 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇంట్లో ఉండకూడదు. 25 ఏళ్ళ 50 ఏళ్ళ వరకు కూడా కాదు. ఇప్పుడు ఇందాక ఎంత లెక్కెట్టారు సర్వేలోనూ? 66ను విభాగం చేయండి, 4 వాటాలు వేయండి. 50 ఏళ్ళు అంటున్నాను, తప్పు. అది ఎందుకంటే శతాయుర్భావం అన్నప్పుడు 25 ఏళ్ళకు బ్రహ్మచర్యానికి వదిలేయండి, 25 ఏళ్ళు గృహస్థానికి వదిలేయండి, ఇంకా 25 ఏళ్ళు వానప్రస్థంలో తపస్సు చేయడానికి వదిలేయండి, ఉన్న 25 ఏళ్ళు సన్యాసం కొరకు వదిలేయండి. 4 ఆశ్రమాలు పూర్తి చేయాలి ప్రతి మానవుడు కూడా. బాగా గుర్తుంచుకోండి. వీడు గృహస్థంలో ఉండు, వానప్రస్థంలో ఉండు, సన్యాసంలో ఏమైతే ఉండి ఎక్కడైతే ఉండు 4 ఆశ్రమ ధర్మాన్ని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు 76 విభాగం చేయండి, ఎంత వచ్చింది? 4 వాటా చేయండి. 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం. 4 విభాగం చేయండి. 16 వచ్చింది. అయితే పోనీ 17 వేయండి, 16, 10, 17 వేయండి, పోనీ 20 వేయండి. పోనీ మనం కొంచెం పెంచేద్దాం. 20 ఏళ్ళు బాల్యం, అది బ్రహ్మచర్య ఆశ్రమం. గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి, వేదాలు శాస్త్రాలు చదువుకోవాలా, భిక్షాన్నం తీసుకురావాలా, అది తీసుకొచ్చి శుద్ధి చేసి వండి గురువుకి పెట్టాలా. వాడు గురువు దగ్గర ఉండి దొంగసాప వేసుకొని సలనీళ్ళు స్నానం చేసి పడుకోవాలి తాప మీద. ఎవడు చేస్తానండి ఇప్పుడు? గురువుగారికి వంకదండాలు పెట్టేస్తావా? గురువు మొక్కనే సీట్లో ఆటలో ఇచ్చేస్తే ఆ గురువు నాలుగు పొంగిపోతాడు. పొంగిపోయి గురువు గారికి శిష్యుడి గారికి ఇచ్చి చెప్తాడు. గురువుకు లేదు ఇచ్చి, శిష్యుడి గారికి లేదు, ఇద్దరు దొంగలే. 20 ఏళ్ళలో నీకేమొస్తుంది? 16 ఏళ్ళలో చెప్పండి. బాల్యే అజ్ఞాపహత, యవ్వనే వనితాపహత, శేషే కలత్రసింత, కింకరోతి నరాధమ. మన జాతకాన్ని బయట పెట్టినారు ఈ శ్లోకంలోను. బాల్యంలో ఏమవుతుంది? అజ్ఞానంలో గడిచిపోతుంది. యవ్వనే వనితాపహత, యవ్వనం వచ్చింది, ఒరే అబ్బాయికి వయసు వచ్చింది వివాహం చేయాలరా, అమ్మాయికి వయసు వచ్చింది వివాహం చేయాలని తల్లిదండ్రులు వాళ్ళని ఒక గృహస్థకు అప్పచెప్పేస్తాడు. ఇంకా అక్కడ తంటాలు పడతాడు. శేషే కలత్రసింత, అందులోనే ఏదో సుఖం ఉందనుకుని అన్వేషణ చేస్తే పిల్లకాయలు వస్తారు. పిల్లకాయలు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు?
కొడుకు కూతురు పుట్టింది, వాళ్ళకు డబ్బు ఉండాలి, ధనం ఉండాలని దాని సంపాదనలో పడతాడు. కింకరోతి నరాధమా, వీడికి ఏంటి మిగిలింది? పండ సున్నా, ఏమీ లేదు. జీవితం అంతా కూడా పండ సున్నా, శూన్యమే. ఇలా విచారణ జాయితే జ్ఞానం టైంని మనం క్లవర్ చేసుకొని చెప్పుకుంటే ఏమీ మిగలలేదు. ఎంతసేపు గురువుగారి దగ్గరికి వెళ్తుంది కానీ వీళ్ళు కొంచెం పని పడ్డదండి అంటే ఆ పనికి ప్రయారిటీ ఇస్తున్నాడు వీడు, ఈ పనికి ప్రయారిటీ ఇవ్వలేదు. ఈ పనికి ప్రయారిటీ ఇస్తే ఆ పని గురించి ఆడికి ఎందుకు ఆ పని ఎప్పుడు ఉండనే ఉంది, అది వ్యవహారం. మళ్ళీ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ గురువుగారు మనకు దొరుకుతారో దొరకరో, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడేమో, ఏమవుతారో, ఎవరు తీసుకుపోతారేమో. అంచేత ఈరోజే వెళ్ళాలి, మనకు ఈరోజు పౌర్ణమి, సత్సంగంకి వెళ్ళాలి అని చెప్పి కాలాన్ని వినియోగం చేసుకోవాలి. కాలంలోనే అన్నీ కలిసి వస్తాయి. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్వం నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చలతత్వం, నిశ్చలతత్వం జీవన్ముక్తి అన్నారు శంకరాచార్యులు వారు. సత్సంగం చెయ్యాలి. సత్సంగం చేయకపోతే మనస్సుకు విషయం తెలియదు. విషయం తెలియనప్పుడు గురువక్ర స్థితా విద్య గురుముఖంగా వినాలి. ఎంతవరకు విన్నాము? స్వామివారు మనకు సిద్ధ విద్య చెప్పారో చేసుకోండి అని అన్నారు. ఆయన నీ మనసే గురువు అని అన్నారు. ఆయన అందరూ చెప్తారు, అందుకు నీ మనసే గురువు చేసుకోరని అన్నారు. ఎవడు చేస్తాడు? ఎవడో చేస్తాడు. కాస్త త్యాగబుద్ధి ఉన్న వాళ్ళు చేస్తారు. చేస్తే వాళ్ళకి ఏదో కించిత్ అనుభవం వస్తుంది. గురువక్ర స్థితా విద్య గురుముఖంగా వినాలి. విచారణ జాయితే జ్ఞానం. అంచేత సత్సంగం చెయ్యాలి. సత్సంగం వల్ల ఏమవుతుంది? నిస్సంగం, వ్యామోహం పోతుంది. ప్రకృతి మీద వ్యామోహం, వైరాగ్యం వస్తుంది. నిస్సంగం వల్ల నిర్మోహం, మోహం పోతుంది. నిర్మోహత్వం వల్ల ఏమవుతుంది? మోహం ఎప్పుడైతే లేదో నిశ్చలమైన తత్వం వస్తుంది. నిశ్చల తత్వం జీవన్ముక్తి. బ్రతికి బట్ట కట్టి ఉండగా మోక్షానికే అర్హత వస్తుందని అన్నారు. ఎవరు సత్సంగం చేస్తున్నారేంటి? చేస్తున్నాము. మంచి భోజనాలు ఎక్కడ దొరుకుతాయి? ఈరోజు ఫంక్షన్ ఎక్కడుంది? మన బంధువుల ద్వారా, లేకపోతే ఆశ్రమం ద్వారా, లేకపోతే ఏ ఫంక్షన్ ద్వారా మంచి భోజనాలు దొరుకుతాయి. ఇది మన సత్సంగం. నేను వీళ్ళు చక్కగా పెట్టేశారు, రాత్రి తినలేదు. ఇది మన సత్సంగం. ఎరువులు గుంటకే పుష్టిగా వేశారు వీళ్ళు మేత. నిన్న ఎవరు హనుమంతపురం వాళ్ళు చక్కగా మేపారు. ఎరువులు గుంటలు అన్నీ వేసాం. రాత్రికి తిన్నామా? తినలేకపోయినాం. ఎందుకు? గట్టిగా మేపేసినారు వాళ్ళు. రాత్రికి ఆకలి లేదు. అందుచేత సత్సంగం చెయ్యాలి. సత్ అనగా ఎవరు? పరమాత్మ అని అర్థం. ఇది బయట సంఘం. లోపల సంఘం గురించి శంకరాచార్య వారు చెప్తారు. సత్ అనగా పరమాత్మ, సంఘం అంటే జీవుడు పరమాత్మతో ఏకీభవించాలి. అది మనం చేసే యోగ విద్యే. సత్ అనగా పరమాత్మ, సంఘం అనగా కలయిక, జీవుడు పరమాత్మలో కలియాలి. అది యథార్థమైనటువంటి సత్సంగం. భౌతికంగా కలిసామంటే కొన్ని మంచి పనులు చేయగలుగుతాము. దుర్జన సాంగత్యం ఎక్కడ లేదు, సజ్జన సాంగత్యం అని అన్నారు. సద్గ్రంథ పఠనం అన్నారు. సద్గ్రంథాలు పఠించాలి. సజ్జనులతో స్నేహవాసం చేయాలి. సజ్జనులతో సహవాసం చేస్తే వాడే వీడిరా అని అన్నారు. 6 మాసాలు వాడితో స్నేహం చేస్తే వాడు దుర్మార్గుడైనా సజ్జనుడైనా వాడి గుణాలు వీడికి తప్పనిసరిగా వచ్చేస్తాయి. అర్థమైంది కదా? అంచేత సజ్జన సాంగత్యం అన్నారు కానీ దుర్జన సాంగత్యం అని ఎక్కడ లేదు. అందుకొరకు సత్సంగం అన్నది చాలా గొప్పది. ముందు మానవుడు బాగుపడాలని అంటే గుళ్ళు గోపురాలకు వెళ్ళడం కాదు, సత్సంగం చెయ్యాలి. సభలకు వెళ్ళాలి, ఆలకించాలి. మోక్షైక సక్తా విశ్వేషు రాగా నిర్మూల్య సన్యస్య సర్వకర్మాని తశ్రద్ధయ శ్రవణాదినిష్టో రజస్వభావం సదునోతి బుద్ధి అంటారు శంకరాచార్యులు వారు. ఆదిశంకర్ వారు చెప్పిన విషయం వివేక చూడమని చెప్పారు. ఎవరికైనా నిండా మోక్షం పొందాలి, పరమాత్మను పొందాలి అన్నటువంటి తపన ఎవరికైనా నిండా ఉంటే విషయచింతనలు అన్నీ విడిచిపెట్టిమన్నారు. భార్య, పిల్లలు, తోట, దొడ్డి ఏమీ వద్దు అంటే అన్నీ వదిలే. నీకు ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో ఇల్లు వదిలి వెళ్ళిపో. ఇంట్లో నుండకో, ఉన్నావా ప్రమాదంలో పడిపోతావు. ఎందుకు? ఒకసారి వైరాగ్యం వచ్చిన తర్వాత దాన్ని వదిలేయాల. వదిలేసినప్పుడే వాడు ముందుకు పోతాడు. వదలకపోతే మళ్ళీ వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ అంటుకుంటుంది ఆ బంక. అటువంటి మాయ ఉంది దానికి, సంసారానికి అంత బలం ఉంది. కాబట్టి ముందు ఏం చేయాలంటే సత్సంగానికి వెళ్ళాలి. మోక్షం కావాలని అంటే విషయేశ్వరాగా విషయచింతనలన్నీ వదిలేయాలి. అలా చేద్దాం ఇచ్చేద్దామని ఆలోచన రహిత స్థితి ఉండాలి. ఆలోచనలు ఎప్పుడైతే ఉన్నాయో అలా అది ఎలా చేద్దాము, ఇది ఇలా చేద్దాము అంటే ఈ లోపల పొద్దు గుంకిపోతుంది. మబ్బులోనే పొద్దు గుంకిపోతుంది, అస్తమానం అయిపోతుంది. సూర్యుడు గుంకిపోతాడు. చీకటిలో ఇంకా ఏం తడుకుంటావు? ఎక్కడ నీకు మోక్షం వచ్చేస్తుంది?
అందుకు ఏమంటున్నారు, మోక్షైక సక్త విశ్వేశ్వరాగా నిర్మూల్య సన్యస్య సర్వకర్మాని, సర్వకర్మల్ని వదిలే అంటున్నారు. ఎవరైనా వదులుతున్నారా? వదలలేకున్నారు. ఒక్క క్షణం కూడా కర్మ నిడిచిపెట్టి ఉండలేకపోతుంది. అయితే కర్మ అంటే ఏమిటి? కదులుతున్న మనస్సుని కదలిక లేకుండా నిరంతరం ఈ వాయు అనుసంధానం ఎవరైతే చేస్తారో అది కర్మయోగము, అదే భక్తి యోగము, అదే ధ్యాన యోగము, అదే జ్ఞానయోగం. అన్నీ కూడా కర్మ అంటే వాయువు అని అర్థం. వాయువు కదులుతుంటే మనస్సు ఏర్పడ్డది, మనస్సు ఏర్పడుతుంటే కర్మరంగంలోనికి బాహ్యంగా వచ్చేస్తున్నాడు. కాబట్టి మనం మోక్షం కావాలంటే ఏం చేయాలంటున్నారు ఆచార్యులు వారు, నిర్మూల్య సన్యాసే సర్వకర్మ, అన్ని కర్మలు వదిలే తశ్రవదని. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అన్నింటిని వదిలేసి నువ్వేం చేయాలి? ఏ పని లేకపోతే ఉండలేడు కదా. వాడు ఎవడో జ్ఞాని అయితే కూర్చోగలడు ఒక దగ్గర, అజ్ఞానులు ఎప్పుడు కూర్చోలేరు. వాళ్ళు నిరంతరం కర్మ చేస్తూనే ఉండాలి. కర్మ లేకపోతే పిచ్చుడైపోతాడు. అంచేత కర్మ చేస్తూనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తశ్రద్ధయ శ్రవణాది నిష్టో, ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళి వంగి వందనం చేసి వినడం నేర్చుకో అంటున్నారు ఆచార్యుల వారు. బాగా విను, విన్న తర్వాత ఏమవుతుంది? జ్ఞాతుం తెలుసుకో, తెలుసుకున్న తర్వాత ఆచరించు, ఆచరించిన తర్వాత అనుభూతిని చెందు అని కదా స్వామి చెప్పాడు. ముందు బాగా వినాలి. దేని గురుండైనా మనం బాగా వినేటప్పుడు దాని సంబంధమైనటువంటి జ్ఞానం వస్తుంది. విన్న తర్వాత శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఈ 3 చెయ్యాలి ప్రతి ఒక్కరూ. ఎవరు చేశారు చెప్పండి? సిద్ధ విద్యార్థులు చేశారా? మీరు చేయలేదు. పాపం ఏదో గుడ్డేది చేతిలో పడినట్టు అక్కడ ఉండి ఏదో చేస్తున్నారు. కాదు, వినాలి ముందు. ఎందుకు అంటే సాంఖ్యం తెలియాలి, యోగం తెలియాలి. యోగం వృత్తి నిరోధం చేస్తుంది. సాంఖ్యం విచారణ చేసి ఇది కాదు ఇది అని దాని వంక వెళ్ళడానికే మనస్సు ఆగుతుంది. సాంఖ్యయోగో పృథగ్బాల ప్రవదంతి నపండిత. సాంఖ్యం ఏంటంటే విచారణ ఉండాలి. నేను ఎవరిని, ఈ సృష్టి ఏంటి, మరణం అనంతరం ఈ ఆత్మ ఏమవుతుంది అన్నటువంటి తత్సంబంధమైనటువంటి జ్ఞానం విచారణ ఉండాలి. విచారణ ఎవరు చేయగలరు? మనం చేయగలమా? చేయలేము. మరి ఎవరు చేస్తారు? ఆచార్యులు వారి దగ్గరికి వెళ్ళాలి. ఆచార్యుడు అంటే ఎవరు? ఆచరించి అనుభవించి తన అనుభవాన్ని శాస్త్రం ద్వారా శిష్యుడికి కలిగినటువంటి సందేహాన్ని నివారణ చేసినటువంటి వాడే ఆచార్యుడు. ఆచరించాలా, అనుభవించాలా, ఆయనకి తెలిసినటువంటి విజయం అంతటినీ కూడా శిష్యుడు ఆకలింపు చేసుకుంటే చక్కగా అనుష్ఠానం నేర్పుతాడు. అందులోనూ ముందుకు పోతాడు శిష్యుడు. వాడికి సందేహం కలిగినటువంటిదంతా నివారణ చేస్తాడు. అందుకు ఆచార్యుడు అంటే ఆచరించి అనుభవించి చేరుని శిష్యులకు సందేహాన్ని నివారణ చేయువాడే ఆచార్యుడు. లోకే అస్మిన్ ద్విధానిష్ట పురాపోక్త మయానగ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగీనాం. కొంతమంది యోగం మీద పడతారు. ఓకే, ఈ లోకంలో ఎన్ని నిష్టలు ఉన్నాయంటున్నాడు కృష్ణుడు. సాంఖ్యయోగంలోనూ 2 మార్గాలు ఉన్నాయట. అన్నిటిని పక్కకు పెట్టేశాడు. ఎవరు? జగద్గురు కృష్ణ పరమాత్మ. ఈ లోకంలో అర్జున 2 మార్గాలు ఉన్నాయి. ద్విధానిష్ట పురాపోక్త మయానగ ఎప్పటి నుండి ఉన్నాయి? సృష్టి ఆది నుండి ఉన్నాయట. ఈ 2 మార్గాలు నా చేత నడుపబడుతున్నాయి. మయానగ నా చేత నడుపబడుతున్నాయి. జ్ఞానయోగి అయిన సాంఖ్యానాము, జ్ఞానులకు సాంఖ్య మార్గం అట. కర్మయోగి అయిన యోగీనం అంటున్నారు. కర్మశులకు కర్మ మార్గం అట. అంటే కర్మ చేస్తున్నటువంటి వాడికి కర్మ మార్గంలోనే భగవంతుని పొందడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానులు ఏం చేస్తారు? ఇది కాదు ఇదని విడిచిపెట్టేసి ఇది అని దాని మీద తత్వం మీద ప్రయోగం చేస్తారు. ఎవరు? జ్ఞానుడు. అయితే యత్ సాంఖ్యే ప్రాప్తితే గమ్యం తద్ యోగైరప్గమితే. ఈ కర్మయోగి ఎక్కడ చేరుతున్నాడో, ఏ గమ్యం చేరుతున్నాడో తది యోగైరప్గమి. వీడు సాంఖ్యం వాడు అక్కడే గమ్యం. ఇద్దరికీ కూడా గమ్యం ఒకటే. యత్ సాంఖ్యై ప్రాప్తితే గమ్యం. సాంఖ్యం చేత నేతి వాక్యముల చేత వివాహం చేసుకోకుండా వెంటనే ఇల్లు వదిలేసి విహంగ మార్గంలో వెళ్ళిపోతారు కొంతమంది. అది సాంఖ్యం. వాడికి ఏంటి అక్కర్లేదు, ఈ భార్య దుఃఖం, ఈ పిల్లల దుఃఖం, ఇవన్నీ మనకు అక్కర్లేదు అని చెప్పేసి విహంగ మార్గంలోనూ వెళ్ళిపోతాడు. ఇవన్నీ దుఃఖము ఇష్టమైనవి. అందరిని చూస్తాడు, దుఃఖం వస్తుంది. వాళ్ళు పడ్డ దుఃఖం నేను భార్యను కట్టుకుంటే నాకు ఈ గతే పడుతుంది అని చెప్పేసి భయపడి కొంతమంది అందులో దిక్కుండా సాంఖ్య మార్గంలో వెళ్ళిపోతారు. భగవంతుడిని చేరుకుంటాను ఈ జన్మలోనే, ఇప్పుడే నేను చేరుకోవాలా, తక్షణమే అని జ్ఞానం ఉన్నవాళ్ళు దాటిపోతారు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? కర్మయోగి అని అన్నారు. వీడికి జ్ఞానం లేదు కాబట్టి కర్మయోగం చేయాలి. అంటే భార్య పిల్లలు కట్టుకోవాలా, వీళ్ళ రుణం తీర్చుకోవాలా. అయ్యో పిల్లలు కానామే వాళ్ళ రుణం తీర్చుకోవాలి, వాళ్ళకి పెళ్ళి ఒక ఇంటి వాళ్ళు చేయాలి. ఈ లోపునే అయిపోతుంది, పొద్దు గుంకిపోతుంది, మబ్బులోనే పొద్దు గుంకిపోతుంది. ఏం చేస్తాం పాపం. ఇది కర్మయోగం అన్నారు. అయితే ఇదేంటి? మోటు పడవ. వీడికి టైం చాలా పడుతుంది. వాడికి టైము
డిస్టెన్స్ చాలా తక్కువ, స్పీడు. వాడిది ర్యాకెట్ ప్రయోగం. ఎవరిది? సాంఖ్యుడిది. ఈ కర్మిష్ఠులతో నాటుబండి ప్రయోగం. కానీ గమ్యం మాత్రం ఇద్దరిది ఒకటే. కానీ వీడికి చాలా టైం పట్టేస్తుంది, వాడికి తక్కువ. కానీ అందులో ప్రమాదం కూడా ఉంది. చెట్టు చివరన ఉన్నటువంటి ఫలాన్ని పక్షి అనుభవిస్తుంది, రెక్కలు చాచుకొని అమాంతంగా పట్టుకొని దాన్ని వెళ్ళి అనుభవిస్తుంది. పట్టు జారిందా ఇంక పళ్ళు వాడికి చిక్కదు. అలాగే ఈ సాంఖ్యులకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. మన కంటితో మనం చూస్తూనే ఉన్నాము. బ్రహ్మచారులు ఎనలేని బాధకు కూడా గురైపోతారు, చాలా ఇబ్బందులకు గురైపోతారు, అనారోగ్యం పాలు అయిపోతారు. మనం చూస్తూనే ఉన్నాము. వాళ్ళు భ్రష్టులు అవ్వడం ఇవన్నీ కూడా మనము వింటూనే ఉన్నాము. కాబట్టి అందులోనూ కూడా ప్రమాదం ఉంది. ఇక పోతే ఇదో ఈ కర్మయోగం. వీడు సంసారంలో దిగిపోయినాడు. మరి ఇంకేంటి ప్రమాదం ఉందో లేదో అన్నది. మరి ఇంక ప్రమాదంలో పడ్డాడు వీడు. ఇక ప్రమాదంలోంచి కోలుకొని బయటికి రావడానికి వీడు ప్రయత్నం అంతా చేయాలి. ఈ కర్మిష్టి అయితే ఏంటవుతుంది? ఎవ్వరికీ కూడా అవకాశం మాత్రం ఇచ్చాడు స్వామి. వాడికి ఉంది, వీడికి లేదనడానికి లేదు. అయితే వీడేంటంటే ప్రమాదంలో పడకుండా సాంఖ్యంలోని నేతేతి వాక్యముల చేత ఇది కాదు ఇదని ఐడెంటిఫై చేస్తాడు, దూకుతాడు వివాహం చేసుకోకుండా. ఎక్కడైనా బోల్తా కొట్టాడా మరలా రెడ్డి వచ్చాడు మొదలెట్టరు అన్నట్టు ఉంటుంది. మళ్ళీ వాడు సంసారంలో పడతాడు. అది మహాప్రమాదం ఉంది. వీడేం చేస్తాడు? అయ్యో ఈ ప్రమాదంలో చిక్కుకున్నాను, ఏంటి భార్య ఏంటి, పిల్లలేంటి, తోట దొడ్డి ఏంటి, ఎప్పుడు నాకు మోక్షం వస్తుంది, ఎప్పుడు ఈ రంగంలోంచి బయటపడతానని వీడు చూస్తాడు. ఇద్దరూ తపన పడుతున్నారు. ఈ తపన అన్నటువంటిది ఎవరిది నిజమైనటువంటి తపన అయితే వాడు చేరుకుంటాడు. ఇద్దరికూ గమ్యం ఒకటే. ప్రయత్నంలోని చిన్న తేడాలు ఉంటాయి అంతే, మరేం లేదు. అందుకు సాంఖ్యయోగో పృథగ్బాల ప్రవదంతి నపండిత అనే రెండింటిని కల్పిస్తున్నారు స్వామి. సాంఖ్యం వేరు, యోగం వేరు కాదు. నేతి వాక్యముల చేత నాకు సంసారం వద్దు, బాల్యంలో నుండే వాడు బ్రహ్మచారిగా వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడ చేరుకుంటున్నాడో వీడు అక్కడ చేరుకుంటున్నాడు. సాంఖ్యం వేరు, యోగం వేరు కాదు. యోగంచ జ్ఞానంచ ముముక్షు దృఢమభ్యసి మరొక దగ్గర ముడిపెడుతున్నారు. యోగానికి సాంఖ్యానికి. సాంఖ్యం యోగం వృత్తి నిరోధం. యోగం ఏం చేస్తుంది? మనస్సుకు ఉన్నటువంటి వృత్తులన్నింటినీ నిరోధింపజేస్తుంది. చెయ్యంగా మనస్సు లేని స్థితి వస్తుంది. మహాస్థితి అది. అమనస్కు యోగం అంటారు దాన్ని. తెచ్చుకుందామన్న మనసు రాదు, అదృశ్యం అయిపోతుంది అప్పటికప్పుడే. కానీ యోగి ఏం చేస్తాడు? కర్మలు చేస్తాడు, కానీ దేనికి అంటపడ్డావు. చేస్తున్నానని కర్తృత్వ బుద్ధి లేదు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను. చెయ్యని కర్మల్లో చేస్తున్నాడు, చేసిన కర్మలో చేయనివాడు అయిపోయాడు. కాబట్టి వాడే యోగి. యోగి కర్మ చేస్తాడు, ఫలాన్ని కోరడు. చేస్తున్నానని కర్తృత్వ బుద్ధి కూడా లేదు, కాబట్టి వాడు కర్మకు అంటుకోడు. అందుకు అర్జున యోగస్థ కురు కర్మాన్ని, యోగంతో కూడుకొని కర్మలు చేయు. సంఘం తక్వా ధనంజయ, ఫలకాంక్ష వదిలే. సిద్ధ్యాసిద్ధి సమభూత్వ, కార్యం సిద్ధించనే సిద్ధించకపోయినా సమత్వం యోగ ఉచితే. సమత్వ బుద్ధిని కలుగు చేసేది యోగము. యోగము అంటే కలయిక, పరమాత్మతో ఏకీభ. అయితే ఇక్కడ ఏంటి ఉందంటే యోగం వృత్తి నిరోధం చేస్తుంది. ఇక్కడ జ్యోతి వెలిగించాము, గాలికి శిఖ సెలిస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు గాలిని ఎయిర్ మూమెంట్ని కంట్రోల్ చేయాలి. అంటే ఏం చేయాలి? దాని మీద ఒక సిమ్లీ అమర్చాలి. అప్పుడు ఎయిర్ మూమెంట్ కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? శిఖ నిశ్చలంగా ఉంటుంది, కాంతి పెరుగుతుంది. ఇప్పుడు విచారణ చేయాలి. అందుకు సాంఖ్యము వేరు, యోగం వేరు కాదు. యోగం వృత్తి నిరోధం, సాంఖ్యం సమ్యక్ దర్శనము, సమదర్శనం చేయిస్తుంది. అంచేత యోగంచ జ్ఞానంచ ముముక్షు దృఢమభ్యసేత్. మోక్షాన్ని పొందదలుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా యోగము సాంఖ్యము రెండూ ఉండాలి. సిద్ధ విద్యార్థులు బాగా అర్థం చేసుకోండి. మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండిపోకూడదు. మీరు ఏదో కళ్ళు మూసుకొని యోగం చేస్తున్నానంటే రవణ గురువు దగ్గరికి వెళ్ళి వినడం కూడా నేర్చుకోండి. అది సాంఖ్యం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కూర్చున్న దాదిగా జ్ఞానంలోనే ఉన్నాం, విచారణే చేస్తున్నాం. విచారణ జాయితే జ్ఞానం. అంచేత ముక్కు మూసుకొని యోగం బాగా చేస్తున్నారు. అదేమవుతుంది? వృత్తులు నిరోధింపజేస్తుంది. సాంఖ్యం ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ప్రపోజల్ చేస్తుంది. ఇది కాదు ఇదని సిద్ధాంతం చేస్తుంది. అంచేత ఈ రెండు మీకు ఉన్నాయంటే ఇంకా మీ జీవితము ధన్యమైపోయినట్టే లెక్క. కాబట్టి ప్రతి సిద్ధ విద్యార్థి కూడా విచారణ చేయాలి, యోగం చేయాలి. యోగం ఏం చేస్తుంది? సంకల్పాలని రహితం చేస్తుంది. సాంఖ్యం ఏం చేస్తుంది? వృత్తుల్ని ఇది కాదు ఇది అని జ్ఞానాన్ని సమదర్శనంగా చూపిస్తుంది. ఇది అని చెప్పి ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి సాంఖ్యం వేరు, యోగం వేరు కాదని రెండింటిని కల్పిస్తారు స్వామి. కాబట్టి మనము యోగం చేయాలి, విచారణ సాంఖ్యం కూడా చేయాలి. జ్ఞానం అయితే యోగము వినా సాంఖ్యం అవ్వదు. నాస్తి ధ్యానం వినా యోగం.
యోగం తెలియని వాడికి జ్ఞానం రాదు, జ్ఞానం లేని వాడికి జ్ఞానం రాదు, జ్ఞానం లేని వాడికి ముక్తి ఎక్కడ వస్తుంది? నాస్తి ధ్యానం వినా యోగం. ముందు ప్రతి ఒక్కడు ధ్యానం ధ్యానం అంటాడు. ఏంటి ఆ ధ్యానం? భగధ్యానం. మెట్టి చెరువులో కూర్చొని కొంగ నిశ్చలంగా చూస్తుంది, కప్ప పిల్లలు చేప పిల్లలు దొరుకుతాయని. అదే మన ధ్యానం. ఎప్పుడు పిలుస్తారు భోజనానికి? బెల్లం ఎప్పుడు అవుతుందని చూస్తుంది మనసు. అంచేత అట్లా ఆ భగధ్యానం పనికిరాదని చెప్తారు మహర్షులు. కాబట్టి నాస్తి ధ్యానం వినా యోగం. యోగం తెలియకపోతే ధ్యానం కుదరదు. ధ్యానం కుదరపోతే జ్ఞానం రాదు. జ్ఞానం లేకపోతే మోక్షం ఎక్కడిది? అందుచేత ప్రతి ఒక్కరూ కూడా యోగం బాగా చెయ్యాలి, విచారణ కూడా చెయ్యాలి. చూడండి, విచారణ సాగితే జ్ఞానం, విచారణ చేయకపోతే జ్ఞానం రాదు. ఉత్త యోగం చేస్తే వాడు ఎందుకు చేస్తున్నాడు అర్థం కాదు. ఉత్త విచారణ చేస్తే మనసు నిలబడదు. మనకు మనసు నిలబడిన వాడు సాధించేది ఏముంది? అందుచేత యోగంచ జ్ఞానంచ ముముక్షు దృఢం అభ్యసేత్తు. ఒక ట్రైన్ నడవాలంటే 2 పట్టాలు ఉండి తీరవలసిందే. అందుచేత మీరు జాగ్రత్తగా విచారణ చేసుకొని ఎక్కడకు కానీ అక్కడకు కానీ వెళ్ళి విచారణ చేయండి. అర్థమైంది కదా? చాలా మంచిది. హనుమంతపురం వాళ్ళు చాలా అదృష్టవంతులు, బాగా సాధన చేస్తున్నారు. విచారణ కూడా చెయ్యాలని మీకు చెప్తున్నాను. ఒకసారి తీరా బెల్ల కొట్టారు, వెళ్ళి భిక్ష చేసి ఆ తర్వాత ప్రశ్నలు జవాబులు వేసుకుందాం పదండి. మరి అంతే కదా, మరి భిక్షకు టైం అయింది కదా. భిక్షని గారు స్వామి, శరీరం ఆత్మ మనస్సు అని మన వేదాల ప్రకారం ఎన్ని రకాలుగా విభజించారు దీన్ని? ఇన్ని రకాలు లేవు, ఒకే రకం ఉంది. విభజించినప్పుడు దేవుడు, జీవుడు, ప్రకృతి. మహాభారతంలో కానీ మన శ్రీకృష్ణుడు వేదగురువు శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు కానీ అన్నీ నేనే, నడిపిస్తున్నది నేనే, అవును, నడిచేది నేనే, అవును, సర్వం నీవు జస్ట్ ఒక నిమిత్తం.